మీకు ఒక డెడ్లీ న్యూస్. ఈ పాటికి అర్థమైపోయింది కదా. ఎస్, డెడ్లీ ఇడ్లీ. ఉదయం లేవగానే మనందరం కూడా తినే ఆహారం ఇడ్లీ. చిన్న పెద్ద ముసలి ముతక అన్ని వయసుల వారికి అదొక అద్భుతమైన అల్పాహారం. కానీ ఇడ్లీ వెరీ డెడ్లీ ఫుడ్ అంటోంది కర్ణాటక ప్రభుత్వం. అనడమే కాదండోయ్, బెంగళూరులో బ్యాన్ కూడా చేసేసింది. ఇంతకీ ఇడ్లీ ఎందుకంత డేంజర్? బ్యాన్ చేసేంతగా అంత ప్రమాదకరమైన పదార్థం ఇడ్లీలో ఏముంది? ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కింద ఓ 2-3 ఇడ్లీల్ని గుటుక్కు అనిపించడం మనకు అలవాటు. ఇడ్లీ వెరీ హెల్తీ ఫుడ్ అని ఇన్నాళ్ళు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఇడ్లీ కూడా డెడ్లీ డేంజర్ అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఇదే విషయాన్ని ఆహార భద్రతా శాఖ కూడా ధృవీకరించింది. ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో ఇడ్లీ కూడా ప్రమాదకరమని తేల్చారు. ఇడ్లీ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉందని ఆహార భద్రతా శాఖ హెచ్చరిస్తోంది. ఇడ్లీ శాంపిల్స్ లో ప్లాస్టిక్ కు చెందిన ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టుగా కనుగొన్నారు. సో రోడ్డు పక్కన ఇడ్లీ తినే ముందు 1-2-3 సార్లు ఆలోచించాలంటున్నారు అధికారులు. మామూలుగా ఇడ్లీని ఓ నూలు బట్టపై వేసి సహజంగా ఉడికించాలి. కానీ కొంతమంది ఈ నూలు బట్ట స్థానంలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించి ఇడ్లీని ఉడకబెడుతున్నారు. ఇడ్లీ వండే సమయంలోనే కాదు, వడ్డించే సమయంలో, ప్యాక్ చేసే సమయంలో కూడా ప్లాస్టిక్ నే వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లో వేడివేడి ఇడ్లీ వడ్డించడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాలు క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంది. ఈ అంశంపై ఆహార భద్రతా శాఖ బెంగళూరులోని అనేక హోటళ్లలో తనిఖీలు నిర్వహించింది. బెంగళూరులోని 251 హోటళ్ల నుంచి ఇడ్లీ శాంపిళ్లు సేకరించి ఆ శాంపిళ్లను పరీక్షించగా 51 శాంపిళ్లు సురక్షితంగా లేవని తేలింది. TV9 వరుస కథనాలతో బెంగళూరులో ఇప్పటికే ఇడ్లీపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధిస్తామని, ఇకపై ఆహార తయారీ ప్యాకేజింగ్ లో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తామని ప్రకటించారు కర్ణాటక మంత్రి. ఇడ్లీ తయారీలో నాణ్యత లేని పార్చ్మెంట్ పేపర్ వాడడం ఆరోగ్యానికే హానికరమంటున్నారు ఆహార నిపుణులు. ఈ ప్లాస్టిక్ పేపర్ వేడెక్కితే PFAS అనే రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం మన శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, హార్మోనల్ అసమతుల్యతతో పాటు పిల్లల పెరుగుదలపైన ప్రభావం ఉంటుంది. అలాగే మహిళల్లో గర్భధారణ సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.